ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్ర ఫుల్ పీడిఎఫ్ మా అప్లికేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఫిబ్రవరి 26 వరకు ఫ్రీగా చదువుకోవచ్చు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే 30 రూపీస్ పే చేసి మధ్యయుగ చరిత్ర కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రాచీన భారతదేశ చరిత్ర మొత్తం 1673 ప్రశ్నలు మరియు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అడిషనల్ ఇన్ఫర్మేషన్ టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అది చాలా బాగా యూజ్ అవుతుంది. అది 20 రూపీస్కి ఉంది ఫ్రెండ్స్. సో యూటిలైజ్ చేసుకోండి. సూఫీ ఉద్యమం. అగ్రహారాల్లో వచ్చిన ఆదాయాలతో ఉలేమాలు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమమే సూఫీ ఉద్యమం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఇస్లామిక్ దేశాల్లో సూఫీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం 12వ శతాబ్దపు చివర్లో భారత్లో ప్రవేశించింది. ఇస్లాం మరియు ముస్లిం సమాజాన్ని సంస్కరించే లక్ష్యంతో సూఫీ ఉద్యమాలు కొనసాగాయి. సూఫీలు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సమానత్వాన్ని, నిరాడంబర నిస్వార్థ జీవన విధానాల ద్వారా మోక్షం పొందవచ్చని ప్రబోధించారు. సూఫీయిజం. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో సూఫీ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చింది. సఫా లేదా సుఫా అనే పదం నుండి సూఫీ అనే పదం ఏర్పడింది. సఫా అంటే అర్థం పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసు. సుఫా అంటే మసీదు లోపల మహమ్మద్ శిష్యులు సమావేశం జరిపే అరుగు. సూఫీ అనే పదాన్ని తొలిసారిగా బస్రా ప్రాంతానికి చెందిన జహీజ్ అనే పండితుడు ఉపయోగించాడు. పరిశుభ్రమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే మోక్షం లభిస్తుందనేది సూఫీ ఉద్యమంలో ప్రధాన అంశం. సూఫీ ఉద్యమంలోని పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఫనా అంటే భగవంతుడిలో భక్తుడు విలీనం కావడం. పీర్ అంటే గురువు. మురీద్ అంటే శిష్యుడు. తౌబా అంటే పాపాలు చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి క్షమించమని కోరడం. తవక్కుల్ అంటే భగవంతుడి యందు విశ్వాసాన్ని కలిగి ఉండటం. తౌహిద్ ఎ వజుది లేదా వహదత్ ఉల్ వజుది అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం మరియు ఏకేశ్వరోపాసన. కాన్కా అంటే సూఫీ మతాచార్యుల నివాస గృహాలు, ధర్మశాలలు. దర్గా అంటే సూఫీ మతాచార్యుల సమాధులు. ఉర్స్ అంటే సూఫీ మతాచార్యుల వర్ధంతి. సామ అంటే సూఫీల ఆధ్యాత్మిక సంగీత నృత్యాలు. సిల్సిలా అంటే సూఫీ గురు శిష్యుల పరంపర. సిల్సిలాలు సూఫీయిజంలోని మత శాఖలు లేదా మఠాలను సిల్సిలాలు అంటారు. 16వ శతాబ్దంలో 14 సూఫీ శాఖలు లేదా సిల్సిలాలు ఉండేవని అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. మఠాలకు వివిధ మతాల్లో ఉన్న పేర్లు. హిందూ మతంలో మఠం అని, బౌద్ధ మతంలో సంఘం అని, జైన మతంలో గచ్చా అని అంటారు. ఇస్లాం మతంలో సిల్సిలా అంటారు. ముఖ్యమైన సిల్సిలాలు. చిస్తీ సిల్సిలా చాలా చాలా ఇంపార్టెంట్. భారత్లోని సూఫీ ఉద్యమాల్లో మొదటిది, అత్యంత సుప్రసిద్ధమైనది. షుహ్రువర్ది సిల్సిలా. దీన్ని ప్రారంభించినది ఇరాన్కి చెందిన షియాబుద్దీన్ షుహ్రువర్ది. ఇది ముల్తాన్ కేంద్రంగా కొనసాగింది. షుహ్రువర్ది సిల్సిలాకు చెందిన ప్రముఖ సూఫీ బహావుద్దీన్ జకారియా. ఖాద్రీ సిల్సిలా. బాగ్దాద్కి చెందిన షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ దీన్ని స్థాపించాడు. షేక్ నియామతుల్లా దీన్ని భారత్లో ప్రవేశపెట్టాడు. ఖాద్రీ సిల్సిలా ప్రధానంగా సింధ్ మరియు లాహోర్లలో కొనసాగింది. నక్షబందీ సిల్సిలా. దీన్ని స్థాపించింది ఖ్వాజా ఉబైదుల్లా. భారత్లో దీన్ని ప్రవేశపెట్టినది బాకీ బిల్లా. రౌషనియా సిల్సిలా. బయాజిన్ అన్సారీ దీన్ని స్థాపించాడు. సత్తారీ సిల్సిలా. షేక్ అబ్దుల్ సత్తార్ దీన్ని స్థాపించాడు. ఇతడి సమాధి మండూలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. కుబ్రవియా సిల్సిలా. సయ్యద్ అలీ హుందాని స్థాపించాడు. కాశ్మీర్కి చెందిన. మెహదవి సిల్సిలా. మహమ్మద్ మాధీ స్థాపించాడు. ఇతడు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ వాసి. చిస్తీ సిల్సిలా. సూఫీ ఉద్యమాలన్నింటికంటే సుప్రసిద్ధమైనది. దీని స్థాపకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఇతడు భారత్లోని సూఫీ గురువులందరిలోకెల్లా ముఖ్యమైన వాడు.
చిస్తీ సిల్సిలాకు చెందిన సూఫీ మతాచార్యులు షేక్ మొయినుద్దీన్ చిస్తీ భారత్లోనే తొలి సూఫీ మతాచార్యుడు. ఖ్వాజా గరీబన్ నవాజ్ పేరుతో సుప్రసిద్ధుడు షేక్ మొయినుద్దీన్ చిస్తీ. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇతడు అజ్మీర్ నగరంలో స్థిరపడ్డాడు. ఇతడి సమకాలీన రాజులు మహమ్మద్ ఘోరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్. ఇతడి దర్గా అజ్మీర్లో ఉంది. ఇది అత్యంత సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఇతడి దర్గా ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ ఈ సూఫీ పేరు మీదుగా నామకరణం చేయబడింది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ల సమకాలీకుడు ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. షేక్ ఫరీదుద్దీన్ గంజ్ ఈ షికార్ లేదా బాబా ఫరీద్. ఇతడు పంజాబ్లో సూఫీ తత్వాన్ని బోధించాడు. ఇతడి బోధనలను ఆది గ్రంథ్లో చేర్చారు. ఇతడి దర్గా పంజాబ్లోని అజోధన్లో ఉంది, పాక్లోని పంజాబ్లో. హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. ఢిల్లీలోని అత్యంత సుప్రసిద్ధమైన చిస్తీ సూఫీ మతాచార్యుడు. ఇతడు యోగాభ్యాసంను చేసేవాడు. ఇతడి దర్గా ఢిల్లీలోని జమాత్ ఖానా మసీదులో ఉంది. దీన్ని నిర్మించినది మహమ్మద్ బిన్ తుగ్లక్. షేక్ నూరుద్దీన్ ఋషి కాశ్మీర్లో సూఫీ తత్వాన్ని బోధించాడు. చాలా 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 ఇంపార్టెంట్. సుప్రసిద్ధ శైవక్షేత్రంగా ఉన్న కాశ్మీర్ ఇతడి బోధనల వల్ల ఇస్లామీకరణకు గురైంది. దాదాపు 97% మంది కాశ్మీరీలను ఇస్లాంలోకి మార్చినది షేక్ నూరుద్దీన్ ఋషి. కాశ్మీర్లోని బ్రాహ్మణులు తప్ప మిగతా కులాలన్నీ కూడా ఇస్లాంలోకి వలస వెళ్ళాయి. ఇతడి దర్గా కాశ్మీర్లోని చెరార్ ఈ షరీఫ్లో ఉంది. సయ్యద్ మహమ్మద్ గేసుదరాజ్ 15వ శతాబ్దంలో దక్షిణ భారత్కి సూఫీ ఉద్యమాన్ని తీసుకువచ్చినది సయ్యద్ మహమ్మద్ గేసుదరాజ్. దక్షిణ భారతదేశంలో మొదటి సూఫీ సన్యాసి. ఖ్వాజా బందే నవాజ్ పేరుతో సుప్రసిద్ధుడు. కర్ణాటకలోని గుల్బర్గాలో స్థిరపడ్డాడు. గుల్బర్గాలో సయ్యద్ మహమ్మద్ గేసుదరాజ్ దర్గా నేడు కర్ణాటకలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. గుల్బర్గా కర్ణాటకలో ఉంది. సిక్కు మతం గురునానక్ బోధనల ఆధారంగా సిక్కు మతం ఆవిర్భవించింది. సిక్కు అంటే అర్థం శిష్యుడు. సిక్కు మతంలో 10 మందిని గురువులుగా, మిగతా వారిని శిష్యులుగా పరిగణిస్తారు. సిక్కు మత గురువులు విశేషాలు. గురునానక్ 1469 నుండి 1538 వరకు. సిక్కుల మొదటి గురువు గురునానక్. ఇతడు కబీర్ సమకాలీకుడు. తన శిష్యుడైన అంగద్ను వారసుడిగా ప్రకటించాడు. ఆ తర్వాత కాలంలో గురువు పదవి అనేది వంశపారంపర్యమైంది. గురు అంగద్ 1538 నుండి 52 వరకు. ఇతడి కాలంలో గురుముఖి లిపి ప్రారంభమైంది. గురు అమర్దాస్ 1552 నుండి 74. మూడవ గురువు సతీ, పరదా పద్ధతి, మద్యపానాన్ని నిషేధించాడు. గురు కా లంగర్కు విస్తృత ప్రచారాన్ని కల్పించినది గురు అమర్దాస్. గురు రామదాస్ 4వ గురువు 1575 నుంచి 81 వరకు. అక్బర్ చక్రవర్తి ఇతడికి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చాడు. అమృత్సర్ పూర్వనామం గురు రామ్దాస్ పూర్. గురు రామదాస్ 4వ గురువు. అర్జున్ దేవ్ 5వ గురువు 1581 నుంచి 1606 వరకు. ఇతడు 5వ గురువు. ఇతడి కాలంలోనే అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నిర్మించబడింది. స్వర్ణ దేవాలయం యొక్క అసలు పేరు హరమందిర్ సాహిబా. అర్జున్ దేవ్ కాలంలోనే సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ సాహిబా రాయబడింది. ఆది గ్రంథ్ పంజాబీ భాష మరియు గురుముఖి లిపిలో రచించబడింది. గురు అర్జున్ దేవ్ పంజాబీ భాషలో రచించిన కావ్యం సుఖామణి. గురు అర్జున్ దేవ్కి మరణశిక్ష విధించినది జహంగీర్. గురు హరగోవింద్ సింగ్ 6వ గురువు 1606 నుంచి 44 వరకు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా తిరుగుబాటు చేయగా జహంగీర్ ఇతన్ని 10 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించాడు. గురు హరరాయ్ 7వ గురువు. గురు హరికిషన్ 8వ గురువు 1661 నుంచి 64 వరకు.
5 సంవత్సరాల వయస్సులో గురువై 8 సంవత్సరాల వయసులో మరణించినది 8వ గురువైన గురు హరికిషన్. తేగ్ బహదూర్ లేదా తేజ్ బహదూర్ 9వ గురువు. 1664 నుంచి 75 వరకు. ఇతడి బిరుదు సచ్చా పాదుషా. తేగ్ బహదూర్ బిరుదు సచ్చా పాదుషా. ఇతడికి మరణశిక్ష విధించినది ఔరంగజేబ్. గురు గోవింద్ సింగ్ 10వ మరియు చివరి గురువు. 1675 నుంచి 1708 వరకు. ఇతడు 1699లో కల్సా పంథీని స్థాపించి వీటికి 5 సూత్రాలను ఇచ్చాడు. వీటిని పంజకక్క అని అంటారు. ఈ 5 సూత్రాలు చూద్దాం. కేష్, కంగా, కడ, కృపాన్, కచ్చా. కేష్ అంటే వెంట్రుకలను కత్తిరించకూడదు. కంగా దువ్వెనను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. కడ లోహపు కడియాన్ని ధరించాలి. కృపాన్ ఆత్మరక్షణ కోసం ఖడ్గాన్ని ధరించాలి. కచ్చా పొడవాటి లోదుస్తువుని ధరించాలి. సిక్కులందరూ వీటిని ఖచ్చితంగా పాటించాలి. 1708లో గురు గోవింద్ సింగ్ను నాందేడ్లో ఒక ముస్లిం మతోన్మాది హత్య చేశాడు. గురునానక్ 1469 నుండి 1538 వరకు. సిక్కు మత స్థాపకుడు మరియు సిక్కుల మొదటి గురువు గురునానక్. గురునానక్కి జ్ఞానోదయం కలిగిన ప్రదేశం సుల్తాన్పూర్లోని బియాస్ నదీ తీరం. జ్ఞానోదయం కలిగిన రోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ. గురునానక్ శిష్యుడు అంగద్ను తన వారసుడిగా ప్రకటించాడు. సో నేను ఇది కరెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. గురునానక్ కబీర్కు సమకాలీకుడు. గురునానక్ కార్యకలాపాలకు కేంద్రం పంజాబ్. గురునానక్ ప్రధాన బోధన నామ్ జప్నా, కీర్త్ కర్నా, బంద్ చెక్నా అంటే భగవంతుడి నామాన్ని జపిస్తూ భగవంతుడిని కీర్తిస్తూ అతడికి నిత్య వందనం కీర్తిస్తూ మోక్షం పొందవచ్చని ప్రబోధించాడు. లంగర్ని ప్రారంభించాడు. లంగర్ అంటే అర్థం వంటశాల. దీన్నే ధర్మశాల అని కూడా అంటారు. కులం, మతం, జాతి భేదం లేకుండా అందరూ కలిసి లంగర్లో భోజనం చేసేవారు. గురు అంగద్ సిక్కుల 2వ గురువు. సిక్కు ప్రవచనాల కోసం గురులిపిని మాధ్యమంగా ఎన్నుకున్నాడు. ఇతడికి సమకాలీకుడైన ముఘల్ చక్రవర్తి హుమయూన్ గురునానక్ జీవిత చరిత్రను గురు అంగద్ రచించాడు. గురు అమర్దాస్ 3వ గురువు. సిక్కు మత వ్యాప్తి కోసం 22 ఆధ్యాత్మిక సూత్రాలను ప్రవేశపెట్టాడు. సతీ సహగమనం, పరదా పద్ధతి, బాల్య వివాహాలను నిషేధించాడు. మద్యపానాన్ని నిషేధించాడు. గురుకా లంగర్కు విస్తృత ప్రచారాన్ని కల్పించాడు. గురు రామదాస్ సిక్కుల 4వ గురువు. ముఘల్ చక్రవర్తి అక్బర్ సమకాలీకుడు. అక్బర్ చక్రవర్తి ఇతడికి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు. అమృత్సర్ పూర్వనామం గురు రామ్దాస్పూర్. ఈ భూమిలో గురు రామ్దాస్ అమృత్ సరోవర్ అనే సరస్సుని తవ్వించాడు. అమృత్సర్ నగరాన్ని స్థాపించినది గురు రామదాస్. అమృత్ సరోవర్ సరస్సు పేరు మీదుగా ఈ నగరాన్ని అమృత్సర్గా పిలిచారు. గురు అర్జున్ దేవ్ సిక్కుల 5వ గురువు. ఆది గ్రంథ్ని సంకలనం చేశాడు. ఇది సిక్కుల పవిత్ర గ్రంథం. ఆది గ్రంథ్కి మరొక పేరు గురు గ్రంథ్. ఆది గ్రంథ్ పంజాబీ భాష మరియు గురుముఖి లిపిలో రచించబడింది. ఇతడి కాలంలో అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నిర్మించబడింది. స్వర్ణ దేవాలయం అసలు పేరు హరమందిర్ సాహిబా. గురు అర్జున్ దేవ్ పంజాబ్లో రచించిన కావ్యం సుఖామణి. జహంగీర్పై తిరుగుబాటు చేసిన అతడి కుమారుడు ఖుస్రోకి ఆశ్రయం ఇవ్వడంతో జహంగీర్ గురు అర్జున్ దేవ్కి మరణశిక్ష విధించాడు. మొఘల్ చక్రవర్తుల చేతిలో మరణశిక్షకు గురైన మొదటి సిక్కుమత గురువు గురు అర్జున్ సింగ్. గురు హరగోవింద్ సిక్కుల 6వ గురువు. తనను తాను స్వచ్ఛా పాదుషాగా ప్రకటించుకున్నాడు. స్వచ్ఛా పాదుషా అంటే అర్థం నిజమైన చక్రవర్తి. స్వచ్ఛా పాదుషా అనే బిరుదు గురు హరగోవింద్కే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ టేబుల్లో ఉన్నది రాంగ్. నేను ఒక ప్రామాణిక మెటీరియల్ నుంచి తీసుకున్నాను, బట్ ఇది రాంగ్. గురు తేగ్ బహదూర్ది కాదు ఈ బిరుదు. స్వచ్ఛా పాదుషా అని తనను తాను పిలుచుకున్న గురువు
గురు హరగోవింద్ సింగ్. సో వెరిఫై చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది నేను పీడిఎఫ్లో ఎడిట్ చేస్తాను. గురు హరగోవింద్ సింగ్ తనను తాను స్వచ్ఛా పాదుషాగా పిలుచుకున్నాడు. తన తండ్రి గురు అర్జున్ దేవ్ మరణానికి ప్రతీకారంగా జహంగీర్పై తిరుగుబాటు చేశాడు. జహంగీర్ గురు హరగోవింద్ని 10 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించాడు. గురు హరదేవ్ సిక్కుల 7వ గురువు. గురు హరికిషన్ 1661 నుండి 64 వరకు సిక్కుల 8వ గురువు. 5 ఏళ్ల వయసులో గురువయ్యాడు. 8 ఏళ్ల వయసులో మసూచి వ్యాధితో మరణించాడు. గురు తేగ్ బహదూర్ సిక్కుల 9వ గురువు. ఔరంగజేబ్ ఇతడికి మరణశిక్షను విధించాడు. మొఘల్ చక్రవర్తి చేతిలో మరణశిక్షకు గురి కాబడ్డ 2వ మరియు చివరి సిక్కు గురువు గురు తేగ్ బహదూర్. సో ఇక్కడ నుంచి నేను తీసేశాను ఆ పాయింట్, బట్ టేబుల్లో ఉండిపోయింది. నేను అది కూడా రిమూవ్ చేసి ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎడిట్ చేసి రీఅప్లోడ్ చేసి పంపిస్తాను. సో స్వచ్ఛా పాదుషా అనే బిరుదు సిక్కుల యొక్క 6వ గురువైన గురు హరగోవింద్ సింగ్ది. స్వచ్ఛా పాదుషా. గురు గోవింద్ సింగ్ సిక్కుల 10వ మరియు చివరి గురువు. సిక్కులను సైనిక శక్తిగా మార్చినది గురు గోవింద్ సింగ్. 1699లో కల్సా పంథీని స్థాపించి వీటికి 5 సూత్రాలను ఇచ్చాడు. వీటిని పంజకక్క అంటారు. పంజకక్క లేదా 5 కేలు. కేష్ వెంట్రుకలు కత్తిరించకూడదు. కంగ దువ్వెనను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. కడ లోహపు కడియం లేదా కంకణంను ధరించాలి. కృపాన్ ఆత్మరక్షణ కోసం ఖడ్గాన్ని ధరించాలి. కచ్ లేదా కచ్చా పొడవాటి లోదుస్తువుని ధరించాలి. సిక్కులందరూ వీటిని ఖచ్చితంగా పాటించాలి. వీటితో పాటు ప్రతి సిక్కు మతస్థుడు తన పేరు చివర సింగ్ అనే పదాన్ని చేర్చాలి. గురు గోవింద్ సింగ్ తన తర్వాత ఆది గ్రంథ్ని గురువుగా భావించమని సిక్కులను ఆదేశించాడు. 1708లో గురు గోవింద్ సింగ్ నాందేడ్ వద్ద హత్యకు గురయ్యాడు. ఇతన్ని హత్య చేసింది ఎవరు అనేది డిఫరెంట్ సమాచారం ఉండేసరికి నేను తీసుకోలేదు ఫ్రెండ్స్. సో నాందేడ్ వద్ద హత్యకు గురయ్యాడు అనేది గుర్తుపెట్టుకోండి. బందా బహదూర్ మొఘలులతో పోరాటం సాగించిన సిక్కుల చివరి నాయకుడు బందా బహదూర్. ఇతడు మొఘలుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆంగ్లో సిక్కు యుద్ధాలు 1761 జనవరి 14న జరిగిన 3వ పానిపట్టు యుద్ధం అనంతరం భారత్ నుండి అహ్మద్ షా అబ్దాలీ నిష్క్రమించిన తర్వాత అతడు భారత్లో ఆక్రమించిన ప్రాంతాలన్నీ కూడా సిక్కులు ఆక్రమించారు. సిక్కులు ఆక్రమించుకున్న ఈ ప్రాంతాలను చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. సిక్కులు ఈ ప్రాంతాలను చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. పంజాబ్లో ఏర్పరచుకున్న ఈ చిన్న రాజ్యాలను మిజిల్స్ అంటారు. మొత్తం 12 మిజిల్స్ ఉన్నాయి. మిజిల్స్ అంటే చిన్న రాజ్యాలు, సిక్కులు ఆక్రమించుకున్న రాజ్యాలు. ఈ 12 మిజిల్స్కి అధిపతులు సిక్కు సర్దారులు లేదా మిజిల్దారులు. ఈ 12 మిజిల్స్లో అతి పెద్ద మీజిల్ భంగి మీజిల్. అతి చిన్న మీజిల్ సుకర్ చెకియా మీజిల్. అత్యంత ముఖ్యమైన మీజిల్ సుకర్ చెకియా మీజిల్. చాలా 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 ఇంపార్టెంట్. భంగి మీజిల్ స్థాపకుడు హరిసింగ్. సుకర్ చెకియా మీజిల్ స్థాపకుడు చరత్ సింగ్ వారసుడు మహారాజా రంజిత్ సింగ్. 1792 నుండి 1839 వరకు. సుకర్ చెకియా మీజిల్కు తన తండ్రి మహాసింగ్ తర్వాత రంజిత్ సింగ్ పాలకుడయ్యాడు. మిగిలిన సిక్కు రాజ్యాలన్నింటినీ అంటే మీజిల్స్ అన్నింటినీ జయించి లాహోర్ రాజధానిగా ఒక బలమైన సిక్కు రాజ్యాన్ని మహారాజా రంజిత్ సింగ్ నిర్మించాడు. లాహోర్లో ఆయుధ కర్మాగారాన్ని స్థాపించాడు. రంజిత్ సింగ్ బిరుదులు ఒంటికన్ను వీరుడు, నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్, పంజాబ్ సింహం లేదా పంజాబ్ కేసరి, పంచనదుల చక్రవర్తి, సిక్కు జాతి రాజ్య నిర్మాత. చిన్న వయసులోనే వ్యాధికి గురై ఒక కంటిని కోల్పోయాడు. హరమందిర్ సాహిబాకు బంగారు పూత పోయించడం వల్ల ఇది స్వర్ణ దేవాలయంగా పిలువబడింది. ఆంగ్లేయులతో
ఇతడు ఘర్షణ పడలేదు. 1809 ఏప్రిల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మింటో వన్తో అమృత్సర్ సంధి చేసుకొని సట్లెజ్ నదిని తన రాజ్యానికి సరిహద్దుగా చేసుకున్నాడు. ఆఫ్ఘాన్ యువరాజు షా సుజాకు ఆశ్రయాన్ని కల్పించి అతడి నుండి కోహినూర్ వజ్రాన్ని పొందాడు. షా సుజా అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు. 1839లో రంజిత్ సింగ్ మరణించాడు. రంజిత్ సింగ్ మరణానంతరం అతడి వారసులు అనేక మంది సింహాసనమధిష్ఠించారు. కానీ వారందరూ కూడా హత్యకు గురయ్యారు. వీరిలో మైనర్ బాలుడు దులీప్ సింగ్ ముఖ్యమైనవాడు. ఇతడు 5 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. దులీప్ సింగ్ తల్లి రాణి జిందాన్ దులీప్ సింగ్కి సంరక్షకురాలిగా పాలన కొనసాగించింది. వీరి కాలంలో 2 ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1845 నుండి 48 వరకు. ఈ యుద్ధానికి కారణం 1845 డిసెంబర్లో సిక్కు సైన్యాలు సట్లెజ్ నదిని దాటడం. మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సరిహద్దుగా పెట్టుకున్నాడు. అయితే వీరు ఈ సట్లెజ్ నదిని దాటారు. 1809లో చేసుకున్న అమృత్సర్ సంధి ప్రకారం ఈ రాజ్య సరిహద్దు సట్లెజ్ నది. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1845 నుండి 48 వరకు జరిగింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ సిక్కు సైన్యాలకు నాయకత్వం వహించినది. తేజ్ సింగ్ బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించినది లార్డ్ గౌఫ్. నాటి పంజాబ్ పాలకుడు దులీప్ సింగ్. ఈ యుద్ధంలో విజేత బ్రిటిష్ వారు. ఈ యుద్ధం లాహోర్ సంధి ద్వారా ముగిసింది. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు సైన్యానికి నాయకత్వం వహించినది తేజ్ సింగ్. ఈ యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్ 1వ హార్డింజ్. ఈ యుద్ధంలో విజయాన్ని సాధించినది ఆంగ్లేయులు. లాహోర్ సంధితో ఈ యుద్ధం ముగిసింది. బ్రిటిష్ వారు జలంధర్ అంతర్వేదిని ఆక్రమించుకున్నారు. లాహోర్ సంధి షరతుల ప్రకారం ఆంగ్లేయులకు భారీగా నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా అనేక ప్రాంతాలను బ్రిటిష్ వారికి స్వాధీనం చేశారు. బ్రిటిష్ వారు లాహోర్లో తమ రెసిడెంట్గా హెన్రీ లారెన్స్ని నియమించారు. 2వ ఆంగ్లో సిక్కు యుద్ధం 1848 నుండి 49 మధ్య జరిగింది. 2వ ఆంగ్లో సిక్కు యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. ఈ యుద్ధంలో విజేత ఆంగ్లేయులు. ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. సిక్కులు ఈ యుద్ధంలో పూర్తిగా ఓడిపోయారు. 1849లో లార్డ్ డల్హౌసీ పంజాబ్ని పూర్తిగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేశాడు. భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలను నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు అని వ్యాఖ్యానించినది లార్డ్ డల్హౌసీ. ప్రత్యక్ష యుద్ధం ద్వారా ఆంగ్లేయులు భారత్లో ఆక్రమించుకున్న చివరి ప్రాంతం పంజాబ్. జిందాల్ మరియు దులీప్ సింగ్లను పెన్షనర్లుగా మార్చి కోహినూర్ వజ్రంతో సహా ఇంగ్లాండ్కి పంపించారు. దులీప్ సింగ్ కోహినూర్ వజ్రంను విక్టోరియా మహారాణికి బహుకరించాడు. ప్రస్తుతం కోహినూర్ వజ్రం లండన్లోని ఇంపీరియల్ రిచెగారియా మ్యూజియంలో ఉంది. కోహినూర్ వజ్రం మొఘలుల నుండి నాదిర్ షా వద్దకు వెళ్ళింది. నాదిర్ షా నుండి అహ్మద్ షా అబ్దాలీకి వెళ్ళింది. అబ్దాలీ కుమారుడు షా సుజాకు వెళ్ళింది. షా సుజా నుండి రంజిత్ సింగ్ వద్దకు వెళ్ళింది. రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్కి కోహినూర్ వజ్రం రంజిత్ సింగ్ కుమారుడు దులీప్ సింగ్ కోహినూర్ వజ్రంను విక్టోరియా మహారాణికి బహుకరించాడు. దులీప్ సింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఇతడు కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి బహుకరించాడు. చివరిగా వజ్రం విక్టోరియా మహారాణి వద్ద ఉంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848. ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది లార్డ్ డల్హౌసీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యంలో ఉన్న సంస్థానాల పాలకులు అసమర్థులైన లేదా పుత్ర సంతానం లేకుండా మరణించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసీ స్వాధీనం చేసుకున్న రాజ్యాలు 1848 నుండి 56 మధ్య సతారా 1848లో, సంబాల్పూర్ 49, జైత్పూర్ 49, భగత్ 1850, ఉదయ్పూర్ 52, ఝాన్సీ 53, నాగపూర్ 54, అవధ్ 56.
అవధ్ చివరి రాజ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను పీడిఎఫ్ ఎడిట్ చేసి అది సిక్కుల 6వ గురువు హరగోవింద్ సింగ్ అనేది నేను కరెక్ట్ చేశాను ఫ్రెండ్ టేబుల్లో. సో కింద ఇచ్చిన హెడ్డింగ్స్ ప్రకారం అది కరెక్టే. టేబుల్లో రిమూవ్ చేయడం మర్చిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.